అందరికీ నమస్కారం. ఈ పుస్తకానికి నేను ముందు మాట రాశాను కాబట్టి ప్రత్యేకంగా మాట్లాడేది, కొత్తగా మాట్లాడేది ఏముండదని రుక్మిణి గారితో అన్నాను నేను. కానీ ఇప్పుడు మెర్సీ మాట్లాడిన తర్వాత కొన్ని కొత్త అంశాలు చెప్పగలనేమో అనిపిస్తుంది. అవి 2-3 మీతో షేర్ చేసుకుంటాను. సరే, తను ఇప్పటి స్త్రీతో అప్పటి స్త్రీని పోల్చి చూడమని తను అడిగినట్టు తను నిజంగానే అట్లాగే చూసి చుక్కపొడుపులో శాంత విషయంలో కొత్త ఇన్సైట్స్ ఇచ్చారు. కానీ నాకు చదవటంలో ఉన్న ఒక పరిమితి ఏంటంటే, నేను పుస్తకాన్ని మెర్సీలాగా కాకుండా ఒక చారిత్రకంగా మాత్రమే చదివాను. కానీ ఆ చారిత్రక దృష్టి అనేది నా చూపుని కూడా దానికి ఒక పరిధి విధించింది. ఈ మధ్య చారిత్రక నవలలు అంటే ఇటీవల చరిత్రకు సంబంధించి 50-60 సంవత్సరాల చరిత్రకు సంబంధించిన చారిత్రక నవలలు చాలా వస్తున్నాయి. అల్లం రాజయ్య గారు రాస్తున్నారు. తర్వాత పాణి అనేక వైపుల నవల ఉంది. చాలామంది ఒక 50 ఏళ్ల చరిత్ర సమీక్ష గురించి ఫిక్షన్ మన దగ్గర వస్తుంది, ఫిక్షన్ రూపంలో వస్తుంది. దీనికి నేను ఒక తేడా చూశాను. దీంట్లో రచయిత ఉన్నారు, దీంట్లో స్వయంగా రచయితే ప్రొటగనిస్ట్. కాబట్టి ఇది ఒక సింహావలోకనం అనే దృష్టితో తన ఆత్మకథనాత్మక ధోరణిలో ఉండటం అనేది ఈ నవలకు ఒక అనుకూల అంశం అని నేను అనుకుంటున్నాను. తన జీవితాన్ని, తను గడిచి వచ్చిన జీవితాన్ని తను చెప్పటం అనేది, ఆ చెప్పే పద్ధతిలో ఆ క్రమ పరిణామాన్ని, ఆ అన్ఫోల్డింగ్ ఆఫ్ ఈవెంట్స్ని తను ఒక మారుమూల గ్రామంలో ఉన్న ఒక అమాయకురాలైన అనేక అవకాశాలు లేని ఒక అమ్మాయి ఎట్లా ఒక పట్టణానికి వచ్చే అవకాశం వచ్చి అక్కడి నుంచి ఉద్యమాల స్పర్శలోకి వెళ్ళి తాను ఎట్లా మార్చుకుంటూ తీర్చిదిద్దుకుంటూ వచ్చిందనేది చెప్పడంలో చాలా స్వీయ కథనాత్మకతతో పాటు స్వీయాత్మకతని, బయటి పరిస్థితుల్ని సమన్వయించడం, వాటి యొక్క పరిణామ క్రమాన్ని చెప్పడానికి ఈ రచయిత చాలా నైపుణ్యంతో ఈ రచన చేసినట్టుగా నాకు అనిపించింది. దీంట్లో అంటే ఆవిడ మిగతా నవలల మీద నేను స్వీపింగ్ కామెంట్ చేయడం కాదు, కానీ చాలా నవలలు, మంచి నవలలు ఉన్నాయి, మంచి కథలు రాశారు ఆవిడ. కానీ వాటన్నిటికంటే దీంట్లో రాసిన పద్ధతి చాలా గుణాత్మకంగా భిన్నమైందని నేను అనుకుంటున్నాను. దానికి ఆ భిన్నత్వం ఉండటానికి కారణం సటిలిటీస్, బాగా న్యూయాన్సెస్, సటిలిటీస్, తర్వాత మానవ సంబంధాలని, బాహ్య పరిస్థితుల్ని సమన్వయించిన తీరు, ఒక్కొక్కటి పరిస్థితులు అన్ఫోల్డ్ అయ్యే పద్ధతిని ఆవిడ చాలా సృజనాత్మకంగా ఆవిష్కరించారు. ఆవిడ అవగాహన కానీ బాహ్య పరిస్థితుల మీద మిగతా విషయాల్లో తాను దాంట్లో పాత్రగా లేదు కాబట్టి, ఒండ్రుబట్ల దాంట్లో ఆవిడ పాత్ర కాకుండా ఆవిడ నేపథ్యానికి సంబంధించిన అంశం ఉంది. కానీ దీనంత ఆత్మకథనాత్మకత లేకపోవటం వల్ల దీంట్లో అదనపు చేర్పులు అనేవి వచ్చాయని నేను అనుకుంటున్నాను. అది చాలా ఎంపికలు చేసుకోవడం చాలా భారం అని ఇందాక మెర్సీ మార్గరెట్ అన్నారు. నాకు అనిపించింది భారం కంటే కూడా అసలు ఆవిడకి ఎంపికలు చేసుకునే అవకాశమే లేదు, అనేక అవకాశాలు లేవు ఆవిడకి. చాలా నియమించిన నిర్దిష్టమైన పరిస్థితుల మధ్యలోంచి ఆవిడ ప్రయాణం చేస్తూ వచ్చిన తర్వాత తను ఓపెన్గా ఉంది. ఆవిడ గుంటూరుకు వచ్చిన తర్వాత శాంత ఆకర్షితమైంది రాజకీయ సిద్ధాంతాల్లోని తీవ్రతకో, దాంట్లో ఉండే మంచితనానికో కాదు, మనుషుల మంచితనానికి ముందు ఆకర్షితురాలైంది. ఎవరి మంచివాళ్ళో ఈ ఎస్ఎఫ్ విద్యార్థులని మంచివాళ్ళు తను అనుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇతరుల కోసం పనిచేస్తున్నారు. అదే వాళ్ళు ఇతరుల కోసం ఇంత పనిచేస్తారా, ఇతరుల కోసం ఇట్లా చేస్తారా అంటే ప్రతి ఒక్కరిని, అన్ని పాత్రలను ఆవిడ జడ్జి చేసిన పద్ధతి వాళ్ళు మంచివాళ్ళు అనేదంతా. ఆ మంచితనం అనేదానికి ఆవిడ ఏంటంటే వాళ్ళు కొంచెం త్యాగబుద్ధి ఉండటం, తమ గురించి కాకుండా 10 మంది గురించి ఆలోచించడం, ఇట్లా జడ్జి చేస్తూ వస్తుంది. కానీ ఆవిడకి చాలామంది అప్పుడు ఆనాటి 65 to 75 మధ్యకాలంలో ఆవిడ రకరకాల ప్రగతిశీల శిబిరాలతో, అవి కూడా డైనమిక్గా ఉన్నాయి, ఆ శిబిరాలతో ఆవిడకు ఎక్స్పోజర్ రావటం, వాళ్ళందరితో ఆవిడ స్నేహ సంబంధాల్లోకి వెళ్ళటం, వాటిలోంచి తనకు నచ్చిన వాటిని ఎంచుకోవడానికి కూడా అదొక పరిణామం ఉంటుంది.
ఆ పరిణామాన్ని కూడా చాలా జాగ్రత్తగా రుక్మిణి గారు చిత్రించారు. నిజానికి ఎంపికలు అనేవి ఆవిడకి చాలా మానవీయమైన ప్రాథమిక అంశాల ఆధారంగా ఎంపికలు చేసుకుంటూ వచ్చింది. శ్రీకాంత్ని ఎంపిక చేసుకోవడం కావచ్చు, లేదంటే టీఎన్ గ్రూప్ వాళ్ళని ఇతర గ్రూప్ వాళ్ళని వదిలేసి చారు మజుందార్ గ్రూప్ను వైపు మొగ్గటం కావచ్చు, వీటన్నిటి వెనక ఆవిడకి అంటే ఆవిడ తాత్విక అవగాహనని రాజకీయ అవగాహనని తక్కువ చేయటం కాదు, కానీ ఆవిడ భావధారణలకు సంబంధించిన మనుషుల్లోని మంచితనం, ఆ మనుషుల్లో ఆవిడకి నచ్చిన గుణాలు, ఆవిడకి జీవితానికి సార్థకత అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ నవల ముగియడం కూడా ఊరికే పెళ్లి చేసుకుని అందరిలాగా ఉండిపోవటమేనా, ఏదైనా సమాజానికి నేను కూడా చేయాలి కదా, ఏది చేయకపోతే ఈ సహజీవనానికి కూడా అర్థం ఏమిటి అనే ఒక ప్రశ్న వస్తుంది ఆవిడకి. అంటే శాంత అనే పాత్రకు తన జీవితాన్ని ఒక ఉదాత్తంగా నిర్మించుకోవాలని, ఆ ఉదాత్తతకి ఇతరులతో కలిసి సమాజం కోసం పనిచేయాలని, అది పెళ్లి తర్వాత కూడా అది కొనసాగాలని, అంటే తన జీవిత సార్థకత కేవలం స్త్రీగా గృహిణిగా ఉండడం కాదు, ఒక సామాజిక వ్యక్తిత్వంతో తను ముందుకు రాజకీయ వ్యక్తిత్వంతో ముందుకు వెళ్ళాలని అనుకోవటంలో ఆవిడ ఒక సహజాత నుంచి అట్లా చేసిందేమో అనిపిస్తుంది మనకు. అంటే 60s 70sలో ఈ మధ్యతరగతి ప్రజలని, మధ్యతరగతి సమాజాన్ని, విద్యార్థి ఉద్యమాల్ని, ఉద్యోగ ఉద్యమాల్ని, విశాఖ ఉక్కు లాంటి అందరికీ సంబంధించినవిగా కనిపించిన ఉద్యమాల్ని, ఆ వెనక అవి పనిచేసిన డైనమిక్స్ ఏంటి, ఆ ఉద్యమాలు తమలోకి మనుషులను ఎట్లా ఆకర్షించాయి, ఈ మనుషులు ఆ ఉద్యమాల వైపు ఎందుకు ఆకర్షించబడ్డారు అనేది ఆ డైనమిక్స్ ఈ నవల్లో చాలా బాగా ఉందనిపిస్తుంది. ఆమె చుట్టూ ఉన్న వామపక్ష విద్యార్థి, వామపక్ష రాజకీయ సంస్థలన్నీ కూడా శాంతను తమలోకి తీసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాల్లోని ఆతృత కానీ, ఆ ప్రయత్నాల్లోని ఒక్కోసారి దుందుడుకుతనం కానీ, ఒక్కోసారి బాధ్యత రాహిత్యం కానీ, వాటిని కూడా నిర్మోహమాటంగా వాళ్ళు రాశారు. ఆకర్షణ అనేది ఒకవైపు కాదు, రాజకీయాలు ఆవిడని ఆకర్షించడం అనేది కరెక్ట్ కాదు. రాజకీయాల వైపు నుంచి ఆవిడని ఆకర్షించే ప్రయత్నం జరిగింది. ఈవిడ కూడా దానికి సుముఖంగా ఇది పరస్పర చర్య ద్వారానే ఆమె రాజకీయ వ్యక్తిత్వం రూపొందింది. దాన్ని ఆ సున్నితమైనటువంటి ప్రయాణాన్ని, అనేక లేయర్స్లో జరిగేటువంటి అంతశ్చర్యన ఇంటరాక్షన్స్ అన్నింటినీ కూడా చాలా చాలా జాగ్రత్తగా, చాకచక్యంగా, నైపుణ్యంతో రాశారు. కాబట్టి ఈ నవల ఆవిడ రచన అన్నింటిలోకి పతాక రచన అవుతుందని నేను అన్నాను. అది నా అభిప్రాయం. అట్లానే మిగతా రచనని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. కాబట్టి ఇది దీనికి రెండో భాగం కాదు, మూడో భాగం కూడా రాలేదు. 75తో ఆగిపోయింది. తర్వాత భాగం బహుశా 85 దాకా ఉండొచ్చు. తర్వాత 85 తర్వాత కూడా చాలా ఆవిడ వ్యాఖ్యానించవలసిన చరిత్ర, స్వీయ చరిత్ర, బయటి చరిత్ర చాలా ఉన్నది. కాబట్టి మనకి చారిత్రక దృష్టితో నేను చదివానంటే ఎట్లా ఆ రోజుల్లో సంచలనం ఎట్లా ఉండింది, ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతాల్లో 60sలో 70sలో రాజకీయ ఉద్యమాలు ఎట్లా రూపుదిద్దుకున్నాయి, వాటి క్రమ పరిణామం ఏంటి అని తెలుసుకునే ఒక చారిత్రక ఆసక్తి. ఆ చారిత్రక ఆసక్తి కేవలం ఈ ఉద్యమం తర్వాత ఈ ఉద్యమం వచ్చింది, ఈ ఉద్యమం తర్వాత ఈ వచ్చిందని ఒక కాలక్రమ చరిత్ర రాస్తే మనకు తెలిసేది కాదు. అది దాంట్లో మనుషుల ప్రమేయం ఎట్లా ఉంది, మనుషులు వారికి ఎట్లా స్పందించారు పరిస్థితులకి అనేది తెలుసుకోవడం చాలా ఆసక్తికరం. కాబట్టి ఇది ఒక చారిత్రక నవల, ఆత్మచరిత్రాత్మక నవల, పీరియడ్ నవల అంటారు. పీరియడ్ నవల రుక్మిణి రచనల్లో మంచి నవల. థ్యాంక్ యూ.